మనం మా అమ్మ చేత్తో ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి అయితే పసుపు, ఉప్పు, కారం అయితే రాసుకొని ఒక 10 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. తర్వాత అలాగే దాంట్లోకి ఒక ఆనియన్ అలాగే 4 మిర్చిస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అలాగే దాంట్లో టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. మనకి తగినంత మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. అండ్ అలాగే దాంట్లో ఆయిల్ పోసుకొని మనమైతే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ తర్వాత దాంట్లో అయితే మనం చింతపండు రసం అయితే పోసుకోవాలి. దానిలో ఎటువంటి గరిటెలు అయితే పెట్టకూడదు, ముక్క అయితే విరిగిపోతుంది. మనం అలా కలుపుకోవాలి పోసుకున్న తర్వాత చింతపండు రసం. అండ్ ఎప్పుడైనా చేపల కూర వండేటప్పుడు మనమైతే గల్లుప్పు అయితే వేసుకోవాలి, రుచి చాలా బాగుంటుంది గల్లుప్పు వేస్తే. అలాగే దాంట్లో కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర అయితే వేసుకున్న తర్వాత మనమైతే ఒక 10 మినిట్స్ దాకా అయితే మూత పెట్టేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత దాంట్లోకి అయితే మనం పచ్చి మామిడికాయ అయితే వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే మీకు నచ్చితే గనక దాంట్లోకి మనం బెండకాయలు కూడా అయితే వేసుకోవచ్చు. మేమైతే వేసుకున్నాం, మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటది. అవి వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కర్రీ అయితే. అండ్ దాంట్లోకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే పౌడర్ చేసుకొని మనం దీంట్లో అయితే ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి. అండ్ ముందుగా మనం అయితే కరివేపాకు అయితే 2 రెల్లలు అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం మళ్ళీ ఇంకోసారి. ఈ ఫిష్ లో అయితే జన అయితే వచ్చింది, ఆ జన మనం కూర సగం ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి. అండ్ నూనె పైకి తేలుతుంది కదా, అదైతే దాని మీద అయితే వేసుకుందాం జన మీద. ఇందాక పౌడర్ చేసుకున్నవైతే మనం దీంట్లో వేసుకోవాలి మసాలా అయితే. అండ్ మసాలా వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. తర్వాత ఓపెన్ చేసుకుంటే చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. సైడ్ అయితే ఏదో సౌండ్స్ వస్తున్నాయి కదా, అది ఎవరు కాదు మన రూహి బేబీ సౌండ్స్ చేస్తుంది నేను వాయిస్ ఇస్తుంటే. అండ్ మనం మ్యాటర్ లోకి అయితే వచ్చేద్దాం. కూర అయితే అయిపోయింది ఆల్మోస్ట్. మనం అలా ఒకసారి అయితే కలుపుకుందాం, అన్ని వేసాం కాబట్టి. ఇంకో 5 మినిట్స్ మనం దాన్ని స్టవ్ మీద పెట్టుకొని అయితే మనమైతే ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా టేస్టింగ్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే మనం ఫాస్ట్ గా అయితే టేస్ట్ చేసేద్దాం, వచ్చేయండి. వావ్ ఎంత పుల్లగా ఉందో అసలు, మామిడికాయ వేసాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బై గైస్.